తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలను చూడటం గొప్ప వరంగా భావిస్తున్నామన్నారు టీటీడీ ఎక్స్ అఫీషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి. శ్రీవారి వాహన సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఆయన భక్తులతో మమేకమై బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం జరిగిందని, భక్తుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం నిత్యం అన్న, నీటి సదుపాయాలు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న టీటీడీ ఎక్స్ అఫీషియో మెంబర్ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రతిభ ఫేస్ టు ఫేస్. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల విందుగా జరుగుతున్నాయి. సో బ్రహ్మోత్సవాల్లో ఇవాళ ప్రత్యేకంగా అయితే టుడా చైర్మన్ అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరి ముఖ్యమైన విషయాలు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఫస్ట్ టైం గా టుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బ్రహ్మోత్సవాలకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మొట్టమొదటిగా గత జన్మలో మేము చేసినటువంటి పుణ్యాన్ని ఈరోజు భగవంతుడు మాకు ఈ బోర్డు నెంబర్ అవకాశం ఇచ్చి టుడా చైర్మన్గా అవకాశం ఇచ్చిందని భావిస్తున్నాము. ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఇన్ని లక్షల మంది జనాల మధ్యలో అసలు చూస్తే ఎట్లుందంటే ఇంకా ప్రపంచంలోనే దీనికి మించేటువంటి ఫెస్టివల్ ఇంకోటి ఉండదు. అదే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇంత ఘనంగా జరుగుతుంది. ఇన్ని లక్షల మంది జనాలు వచ్చా కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, భోజనాలు కావచ్చు 24/7 వాళ్ళకి అందుబాటు ఉండే విధంగా మా బోర్డు చర్య తీసుకుంది. దీనికి మా చైర్మన్ గారు, ఈఓ గారు, టీటీడీ సిబ్బంది అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. మరియు పోలీసు సిబ్బంది మంచి సెక్యూరిటీని పెట్టేసి ఇంటెలిజెన్స్ వింగ్ అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో కాబట్టి ఇంత రంగవైభవం జరగడానికి దాంట్లో అదృష్టంగా నేను పాల్గొంచుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. డాలర్స్ దివాకర్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో ప్రతి ఒక్కరి దగ్గరికి, భక్తుల దగ్గరికి వెళ్ళి కూడా మీరు పలకరిస్తున్న పరిస్థితి అయితే మేము చూస్తూ ఉన్నాము. మరి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? సో బ్రహ్మోత్సవాలకి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? ఈరోజు భక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళ కండల్లో ఉన్నటువంటి ఆనందం, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇంత ఘనంగా ఇంత క్లైమేట్ కూడా, వాతావరణం కూడా ఈరోజు మొదటి రోజు నుంచి కూడా సరే ఎక్కడ కూడా ప్రజలకి ఎంత ఎండ వచ్చినా కూడా చల్లటి వాతావరణంలోనే ఈరోజు మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఇప్పుడు కూడా మీరు ఇంత చల్లని వాతావరణంలో ఇంత ఘనంగా జరగడం కూడా భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ వచ్చి ఈ పార్టిసిపేట్ చేసినా కూడా అందరూ సంతోషంగా భావిస్తున్నారు. గరుడ సేవకి ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. వారికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రేపు గరుడ సేవకి 5 లక్షల నుంచి 6 లక్షల మంది జనాలు ఒకసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన 2 వీలర్స్ అని కూడా కిందనే మార్నింగ్ నుంచే బ్యాన్ చేయడం జరిగింది. ఈరోజు ట్రయల్ రన్గా ఈరోజు రేపు గరుడ సేవ ఏ విధంగా చేస్తామో ఈరోజు అదే విధంగానే అన్ని 4 మాడా వీధులు కూడా గేట్లని క్లోజ్ చేసి రేపు ఏ విధంగా ట్రయల్ వదులుతామో అదేవిధంగా ఈరోజు ట్రయల్ చేస్తాం కాబట్టి సక్సెస్ అయింది. సో కాబట్టి దీన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకొని రేపు ఎక్కడ కూడా సరే చిన్న 0.1% కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఎన్ని లక్షల మంది జనాలు వచ్చా కూడా అన్ని ఎగ్జిట్ గేట్లు, ఇన్ని గేట్లను ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు ఎంతమంది వచ్చినా కూడా అందరూ భగవంతు దర్శనం జరిగి హ్యాపీగా వెళ్ళే విధంగా సెట్ చేశాం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా టీటీడీ ఆధునిక పరికరాలని యూటిలైజ్ చేసుకుని కూడా ఇంకా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టుగా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తోంది టీటీడీ. సో దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈసారి? గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ఇంతకుముందు చెప్పిన విధంగా మొట్టమొదట భక్తులకి సౌకర్యాలు కావచ్చు, పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు, సెక్యూరిటీ వైజ్ కావచ్చు, ఎక్కడ డిస్టర్బెన్స్ రావద్దని చెప్పేసి అని మెజార్టీ ఆఫ్ విజిలెన్స్ వింగ్, టీటీడీ స్టాఫ్, పోలీస్ డిపార్ట్మెంటు మరియు బోర్డు సభ్యులు అందరూ కూడా సరే ఇక్కడే కూర్చొని 24/7 వాళ్ళందరినీ పరిశీలిస్తూ సీసీ కెమెరాస్ అంతా మానిటరింగ్ చేస్తూ ఎక్కడ ఏ గుంపులు జనాలు వచ్చినా కూడా ఎటువంటి సంఘటనలు, తోపుడాలు జరగకుండా ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకొని భక్తులందరూ కూడా హ్యాపీగా వచ్చి ఆపే విధంగా ప్లాన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూసుకుంటే టుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారి మాటల్లో మనం అయితే విన్నాము. సో భక్తులకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మరిన్ని ఏర్పాట్లు చేసి భక్తులకైతే అన్ని సౌకర్యాలు కల్పించింది టీటీడీ అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభ, ప్రైమ్ 9 న్యూస్.